నమస్కారం వెల్కమ్ టు ఏఎస్టీ న్యూస్। తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన గ్రామాల్లో తిరిగి మరలా విద్యుత్ పనులు చేయించి పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు। అద్దంకి పరుచూరు నియోజకవర్గాల్లో మంత్రి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు సాంబశివరావుతో కలిసి నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించారు। పరుచూరు నియోజకవర్గంలో ఎన్ని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ఆరా తీశారు। అనంతరము వాగులు సందర్శించారు। ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడారు। తుఫాన్ ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, మచిలీపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి అన్నారు। అమ్మకాల కోసం ఇళ్లలో ఉంచిన పొగాకు కూడా తుఫాన్ బీభత్సంతో తడిచిపోయాయని, వరి, వంగ, పొగాకు, వేరుశెనగతో పాటు ఉద్యానవన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు। అలాగే బుధవారం రాత్రి కొరిసపాడు మండలం పీగుడిపాడు గ్రామంలో మంత్రి రవికుమార్ ఉద్యానవన పంటలను పరిశీలించారు। నష్టం అంచనాల గురించి హెచ్ఓ దీప్తిని అడిగి తెలుసుకున్నారు। తుఫాన్ దృష్ట్యా ముఖ్యంగా బాపట్ల జిల్లా, ప్రకాశం, మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ తగ్గినాయి। ముఖ్యంగా పవర్ సిస్టమ్ అంతా డౌన్ అయింది। అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, చెరువులు తెరిపించి మొత్తం కూడా పొలాలన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి। గడిచిన 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇంకా గ్రామాలన్నీ కూడా నీళ్లలోనే ఉండిపోయాయి। ఈ హైవే ఒకటి వేసిన తర్వాత పక్కన ఉన్న డ్రైన్ దెబ్బతింటం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది చుట్టుపక్కల ప్రాంత రైతులకి। అదేవిధంగా రైతులు పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాం, మధ్యలో ఈ కొంత ఆగిపోయి ఉంది, ఇళ్లలో ఉందన్నమాట। రైతులు చాలా మంది ఆ పొగాకు కూడా తడిసిపోయింది, వాటిని కూడా అధికారులు వచ్చారు, వాళ్ళని కూడా రాసుకోమని చెప్పాము। మొత్తం తొందరలోనే పొగాకు రైతులది దాదాపు చాలా పెద్ద ఎత్తున కొన్నాం। ఇంకా చాలా మంది రైతుల దగ్గర పొగాకు ఉంది, ఆ పొగాకు ఇంట్లో ఉండటం వల్ల వర్షాలకి తడవటం జరిగిందనమాట। అవి కూడా కొనుగోలు స్టార్ట్ చేయమన్నారు। ఇవాళ రేపట్లో మీటింగ్ పెట్టేసి ఇమీడియట్ గా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి ఇమీడియట్ గా దాన్ని కూడా కొనుగోలు చేయించేస్తాం। పంట నష్టాన్ని కూడా ఇప్పుడు అధికారులు వచ్చారు, ఫీల్డ్ మీద తిరుగుతా ఉన్నారు। మొత్తం మొన్న ప్రిలిమినరీగా పంపించారు గవర్నమెంట్ కి, ఇప్పుడు డీటెయిల్ గా వెళ్లి గ్రామాల్లోకి వెళ్లి ఎక్కడెక్కడ ఏ పొలాలు దెబ్బతిన్నాయో అన్ని కూడా రాయమని చెప్పారు। ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఎక్కడ వ్యవసాయ భూమి పంటలు దెబ్బతిన్నా అన్నింటి కూడా రాయమని చెప్పారు। ఇది పొలం, చెరువు, ఇది పొలం, అది కూడా పొగాకంతా కొనపోతే ఇప్పుడు మనకి ఉప్పుటూరులో ఏమన్నా సార్ ఒక్క ఎండ తగిలితే అసలు ఈ ఆకుకూర సంక్రాంతి వెళ్ళిపోయిన దాకా పక్కన వచ్చి ఇవన్నీ పోయినట్టేనా మొత్తం పోయినట్టు పురుగు వచ్చారు।
అది రావటంగా ఈ ఆకు కూడా ఉండదు సార్ 2 రోజులు తాగితే. ఇక్కడ మన సంతమాలూరు పల్లిపూర ఎవరితో వస్తున్నారు సీను బయటపడిపోయింది. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితి గురించి బుధవారం రాత్రి అద్దెకి మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా పట్టణంలోని జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా, పునరుద్ధరణ, డ్రైనేజీ మరియు త్రాగునీటి సమస్యలపై అధికారుల నుండి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో తక్షణమే చర్యలు చేపట్టాలని రవికుమార్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్ శాఖలు నిరంతరము పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రజల భద్రతా సౌకర్యం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన సేవలను పునరుద్ధరించాలన్నారు. అనంతరం పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. అలాగే 20వ వార్డులో 2 అనారోగ్య కారణంగా మృతి చెందగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అది కూడా మాట్లాడతాము. అంటే మొత్తం మళ్ళీ ఎక్కువ మన మున్సిపాలిటీ ఉండాలి. మనం శానిటేషన్ మనం కూడా పెంచుకోమన్నాం కదా, పర్మిషన్ వచ్చింది కదా, ఎంతమంది పెట్టుకోవచ్చు. 35 మందిని మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చిందంట. కౌన్సిల్ మీటింగ్ పెట్టి లోపల చేపించి, ఎందుకంటే వర్క్ టౌన్ పెరుగుతుంది, మనుషులు ఎవరు మన శుభ్రం పడదు. మెయిన్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు వరద నీళ్ళు గడిచిపోయి ఉంటాయి. అందుకని మళ్ళీ జనాలకి డబ్బులు వస్తుంది, వస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఏదైనా శానిటేషన్ చేయించి వాటర్ చేయించి ఉంటే మా దృష్టికి లేదా కమిషనర్ గారి దృష్టికి రాకపోతే కనుక ఏదైనా ఉంటే అక్కడ చెప్తే క్రెడిట్ కాదు. దాదాపు 10 చోట్ల రిలీఫ్ సెంటర్లు పెట్టారు. అందులో మొత్తం ఎక్కడికి 100 మంది వచ్చారు అంటారు. అది ఇండియా కలిపి 45 మంది వచ్చారు. మిగతా చోట ఎక్కడ నీళ్ళు పోక ఆగిపోయినా ఇప్పుడు మనకి కాలం ఉంది కదా, భవనాసింది అదంతా సుమర్చి పోతుందా లేదు చూసారా? చూసుకోండి. భవనాసి వైద్యులు ఒకసారి భవనాసి చెరువు మనకి ఒకసారి అనుభవం ఉంది. ఆ ఫుల్ వాళ్ళు వచ్చేసి ఇబ్బంది పడ్డాం. అదొకటి పొద్దున్న చూసాం. మనం అనుకోకుండా వెళ్ళి పని చేయడానికి వెళ్తే మన వాళ్ళు ఉన్నటువంటి దగ్గర అంటారు. అట్లాంటి జరుగుతుంది, జాగ్రత్తగా ఉన్నారు. అట్లాంటి జరిగినప్పుడు ఇబ్బంది అయిపోయింది. మన వాళ్ళు ఉండి కాపాడుకుంటే సరిపోయింది. నీళ్ళు మొత్తం ఇబ్బంది లేకుండా అట్లానే మన దగ్గర కూడా ప్రతి వార్డులో కూడా వాటర్ మంచి దగ్గర ట్రైనింగ్ తాగించాం. ఈ వారంలో వాతావరణం సెట్ అయినారు. అట్లా చేపిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. డ్రైనేజ్ మాత్రం రేపు పొద్దున్నే మీరు కూడా 5 గంటలు వచ్చేసి అందరినీ వర్క్లో చేపొచ్చాము. డ్రైనేజ్ మొత్తం శుభ్రంగా పెట్టించాము. దాంతో మళ్ళీ జనాలు వస్తాయి. క్లైమేట్ వాతావరణం మారింది కదా, జనాలు వస్తాయి. మళ్ళీ వాటర్ శానిటేషన్ కాలం నిలబడకుండా శానిటేషన్ ఎక్కువ చేయమంటారు. శానిటేషన్ మళ్ళీ కాలంలో ముందు పడటం, దోమలకి ఇవన్నీ వారం రోజులు డబ్బులు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టైనా వాటికైనా క్లీనింగ్ పెట్టించారు. స్తంభాలు, పోల్స్ అన్ని రెడీ చేపిస్తే అది ఒక దాదాపు 4 రోజులు స్టార్ట్ చేసి అదే చిన్న డబ్బులు మన మున్సిపాలిటీ కన్నా ఒక 5 కోట్లు వాడుతూ ఉన్నారు. మిగతా మనకు ఎక్కువమంటారు. మనం 50-50 అడుగుతున్నాము. దాని ఈ వనరులు ఇద్దరు కాగింది. రేపు నేను నారాయణ గారి మంత్రి గారిని తెచ్చి అది కూడా మాట్లాడతాము. అంటే మొత్తం మళ్ళీ ఎక్కువ మన మున్సిపాలిటీ బదులు పడుకుంటున్నాము మాట్లాడతాము. అది ఒక 6 రోజులు మాట్లాడతాము. అది అలవాటు చేయండి. నేను వెస్ట్ గోదావరిలో మొత్తం అదే చేసాం. ఎందుకంటే ఈ క్యాంపులు పెట్టాం కదా, క్యాంపులు పెట్టి భోజనం పెట్టించడం వల్ల వేడి నీళ్ళు పెట్టడం, దాని వరకు ఆరబెట్టడం, వాళ్ళు పోసి మంచిగా తాగి దానివల్ల ఎక్కడ ఇబ్బంది లేకపోతుంది. మన క్యాంపులు మొత్తం దాదాపు 45 క్యాంపులు పెట్టారు. వెస్ట్ గోదావరి మొత్తం దాదాపు 7,000 మంది క్యాంపులు ఉన్నారు. అందరికీ వేడి నీళ్ళు చేశారు.
పర్మిషన్ వచ్చింది కదా, ఎంతమంది పెట్టుకోవచ్చు? 35 మంది మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చిందంట. కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఎందుకంటే వర్క్ కౌంట్ పెరుగుతుంది, మనుషులు ఎంత శుభ్రం కాదు. మెయిన్ శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు వరదలు గడిచిపోయాడు. అందుకని మళ్ళీ జనానికి డబ్బులు వస్తుంది, డైరీలు వస్తుంది. జాగ్రత్త ముందే ఏదైనా శానిటైజేషన్ చేయించి వాడుతుంది. అక్కడ ఒక కరెంట్ ఇంకెక్కడ టౌన్లోనే ఎక్కడ కరెంట్ పడాల్సిందో ఎక్కడ చెట్లు పడడం అట్లా జరిగి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్కు సంబంధించి చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే గాళ్ళు విపరీతంగా ఉన్నాయి కాబట్టి నిన్న నైట్ నుంచి తీరం దాటిన దగ్గర నుంచి విద్యుత్ అధికారులు అందరూ కూడా రోడ్ల మీద నుండి చెట్లు తీసేయడం కానీ లేకపోతే స్తంభాలు ఎత్తడం కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకో 8:30-9 రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇంటికి ఇళ్ళకి సంబంధించి కరెంటు మాత్రం పూర్తిగా ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని చాలా పెద్ద ఎత్తున పనిచేశారు కాబట్టి ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగకుండా బ్రహ్మాండంగా చేతించడం జరిగింది అనమాట. తుఫాన్ నష్టం ఏమైనా అంచనా వేయడం జరిగిందా సార్? తుఫాన్ నష్టం ఇవాళ నుంచి అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో ఎక్కడెక్కడ దెబ్బతింది అనేది కూడా చూస్తూ ఉన్నారు, అవన్నీ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ కరెంటుకి సంబంధించి స్తంభాలు ఇరిగిపోవడం, కరెంటు లో వోల్టేజీలు ఇవన్నీ రకరకాల పరిస్థితులు జరిగినాయి. వాటిని కూడా దాదాపు ఎస్పీడీసీఎల్ నుంచి దాదాపు 800 మందిని తీసుకెళ్ళాము అనమాట ఆ ప్రాంతానికి. అది భీమవరం కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, వైజాగ్ ఆ ప్రాంతం మొత్తం 800 మంది వెళ్ళారు. దాదాపు 20,000 పోల్స్ అన్ని కరెంటుకి సంబంధించిన సామాన్లన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి మొత్తం కూడా క్లియర్ చేశాము. అనుకోకుండా మచిలీపట్నం ప్రాంతంలో కూడా దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చిందనమాట. దాదాపు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 150 పోల్స్ ఇరిగిపోయినాయి. అన్నీ కూడా వాళ్ళు పొద్దు నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకో గంటలో మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తం ఎక్కడ కూడా నష్టం లేకుండా క్లియర్. మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. అద్దంకి మండలం కొటికలపూడి, కుంకుపాడు గ్రామాల్లో తుఫాన్ కారణంగా నీట మునిగిన మొక్కజొన్న, మిర్చి పంటలను గురువారం అశోక్ కుమార్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని అశోక్ కుమార్ తెలిపారు. అద్దంకి గుండ్లకమ్మ నదిలో ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. అద్దంకిలోని భాగ్యనగరంలో నివాసం ఉంటున్న మాసాబత్తిన నాగబ్రహ్మచారి అద్దంకి కెనరా బ్యాంకులో క్యాషియర్గా పనిచేసి రిటైర్డ్ కాగా అనారోగ్య కారణంగా గురువారం ఇంట్లో నుంచి బయటికి వచ్చి గుండ్లకమ్మ నది వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నదిలో దూకబోయే వ్యక్తిని స్థానికులు గుర్తించి పట్టుకోబోయేలోపు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగబ్రహ్మచారికి భార్య, కుమార్తె ఉన్నారు. పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జెడ్పీఓ బాలమ్మ అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో గురువారం జెడ్పీఓ బాలమ్మ ఎంపీడీఓ వరూదిని కలిసి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులు పరిశీలించి వర్షాల కారణంగా ఇళ్ల మధ్యలో నిలిచిపోయిన నీరును డ్రైనేజీలోకి వెళ్లే విధంగా జేసీబీతో గాడి కొట్టించి పలు సూచనలు చేశారు. అనంతరం మణికేశ్వరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఇబ్బందిగా ఉంది మేడం, నీళ్ళ పోవటానికి కానీ అన్నిటికీ వసతులు
అంతమంది హలో ఏడే ఉండదు చేస్తున్నారు ఆయన ఫోన్ చేస్తారు రమ్మంటాడు ఎట్లా కూడా కొద్దిగా పోయి తీసుకొద్దిగా బచ్చం లోపలికి ఇచ్చావు వస్తున్నావా देवता एव देवता प्रीणादि पर्याप्याय अनन्तमोतिरात्र सर्वस्याप्ते सर्वस्य जित्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयते ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। తుఫాన్ ప్రభావంతో అద్దంకి గుండ్లకమ్మ నదికి అనుకున్న స్థాయి కంటే నీటి ఉధృతి పెరగడంతో పట్టణంలో నీటి సరఫరా నిలిచిపోయింది. త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడరాదని అద్దంకి మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ రవీంద్ర 4 వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి శివారు కాలనీలలో నీటి సరఫరా చేయిస్తున్నారు. అవసరమైతే అదనంగా వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీటి సరఫరా చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ తుఫాన్ కారణంగా గుండ్లకమ్మ నదిలో ఉన్న ఊటబావులు, పంపు హౌస్లు మునిగిపోయాయని, కాకానిపాలెం, ఎన్టీఆర్ నగర్, దామావారిపాలెం మరియు పలు ఏరియాల్లో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. గుండ్లకమ్మ నది ఉధృతి తగ్గిన తర్వాత అన్ని బాగు చేయించి నీటి సరఫరా చేస్తారని, అప్పటి వరకు ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారని రవీంద్ర చెప్పారు. నీరు అవసరమైన ఏరియాల్లో ప్రజలు కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9342929342కు కాల్ చేసి చెప్తే వాటర్ ట్యాంక్ పంపిస్తారన్నారు. తుఫాను వల్ల మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్ అనేది మన గుండ్లకమ్మగా రావడం వలన అక్కడ ఉన్నటువంటి బావులన్నీ మునిగిపోయినాయి, పంప్ హౌస్ కూడా మునిగిపోయింది. దానివల్ల మనం ప్రజెంట్ కొన్ని వార్డులకి ఏదైతే కాకానిపాలెం కానీ, ఎన్టీఆర్ కాలనీ, అదేవిధంగా ఇటు కొన్ని శ్రీరామనగర్ కాలనీ అంటే కానీ మొండితోపాలు ఇటువంటి ఏరియాలకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం. మరి అవి బయటికి వచ్చినాక వాటిని బాగు చేసుకుని నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దానికోసం అని ఇప్పుడు పట్టణంలో ఒక 6 ట్యాంకర్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ ట్యాంకర్లకు సంబంధించి ఈ ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉందో అదంతా కూడా దానికి ఒక కంట్రోల్ నెంబర్ అనేది ఇచ్చాము. 9342929342 అనే నెంబర్ అనేది కంట్రోల్ రూమ్గా నెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటర్కి అవసరం ఉన్నవాళ్ళు ఎవరైనా, అంటే ట్యాంకర్ ద్వారా సప్లై చేయడానికి కావాల్సిన ఎవరైనా సదర్ నెంబర్కు కాల్ చేస్తే అక్కడి నుంచి రెస్టోర్ అయ్యే వరకు, అంటే వాటర్ ట్యాంకర్స్ రెస్టోర్ అయ్యేంత వరకు కూడా, వాటర్ సప్లై రెస్టోర్ అయ్యేంత వరకు కూడా ట్యాంకర్స్ ద్వారా నీరు అనేది సప్లై చేయడం జరుగుతుంది. ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.
గుండ్లకమ్మ నదీ ప్రవాహంలో చిక్కుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను కాపాడిన వారిని బుధవారం రాత్రి అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రవికుమార్ అభినందించారు. తుఫాన్ కారణంగా గుండ్లకమ్మ నదిలో ఉన్న పంపు హౌస్లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చిక్కుకొని పోగా వీరిని పడవలో అద్దంకి పట్టణానికి చెందిన కుమార్, మాణిక్యారావు, పరశురాం, మస్తాన్ వారి ప్రాణాలు పణంగా పెట్టి వీరిని సురక్షితంగా కాపాడారు. మానవత్వం మరియు సేవాభావంతో ముందుకు వచ్చిన యువకులను సమాజానికి ఆదర్శమని రవికుమార్ చెప్పారు. కొర్సపాడు మండలం గుడిపాడు గ్రామంలో మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో రైతులను కలిసి దెబ్బతిన్న పంటలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏవో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మొత్తం 1500 ఎకరాలలో మొక్కజొన్న, మినుము, మిర్చి, పత్తి పైరు దెబ్బతిన్నట్లుగా గుర్తించారని దీని ప్రకారం నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు పంపిస్తారన్నారు. వీటితో పాటు ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అలాగే అద్దంకి మండలంలోని తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను ఏడీఏ ఏప్రిల్ ఏవో వెంకటకృష్ణ కలిసి పరిశీలించారు. మొక్కజొన్న, వరి పంటలను చూసి నష్టం అంచనా వేయాలని ఏడీఏ ఏవోకి సూచించారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా నివేదికను కలెక్టర్కు పంపిస్తారని ఏడీఏ చెప్పారు. నా పేరు రామ్మోహన్ రెడ్డి. నేను కోర్సుపాడు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మోంతా సైక్లోన్ వల్ల మన కోర్సుపాడు మండలంలో వివిధ గ్రామాలలో అగ్రికల్చరల్ క్రాప్స్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ బాగా నష్టపోవడం జరిగింది. ఇందులో అగ్రికల్చరల్ క్రాప్స్లో మనకి ముఖ్యంగా మొక్కజొన్న, మినుము మరియు కంది పంటలు, పత్తి, ఈ పంటలు ఈ యొక్క అధిక వర్షాల వలన పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతులు. దీనికి తోడు ఈ యొక్క మోంతా సైక్లోన్తో పాటు గత 20 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూస్గా పడటం వల్ల భూమిలో అధిక తేమ శాతం ఉండటం కారణం చేత మనకి ఈ యొక్క అధిక తేమ భూమిలో ఉన్నప్పుడు పోషకాలు అనేది మొక్క తీసుకోలేక ఆల్రెడీ మొక్కలు అనేది ఈ పల్సెస్ ఏదైతే పల్సెస్ క్రాప్స్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే దిగుబడి తగ్గుతుంది. దానికి తోడు మళ్ళా ఈ యొక్క మోంతా సైక్లోన్ వల్ల కూడా నియర్లీ మనకి 220 నుంచి 230 mm అంటే 23 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ యొక్క గత 2-3 రోజుల్లో నమోదవడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రాథమికంగా మేము ఇప్పటివరకు కోర్సుపాడు మండలంలో 650 ఎకరాలు మొక్కజొన్న మరియు మినుము 450 ఎకరాలు, కంది 380 ఎకరాలు, పత్తి పంట 50 ఎకరాల వరకు
ప్రాథమిక అంచనాగా మనం ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ కింద ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్తో పాటు మన కోర్సుపాడు మండలంలో పిచ్చుకలగూడిపాడు గ్రామంలో ఎక్కువగా కూరగాయల సాగు జరుగుతుంది. ఈ కూరగాయల సాగులో కూడా మనకి ఇక్కడ అగ్రికల్చర్ క్రాప్స్తో పాటు కూరగాయలు హార్టికల్చర్ క్రాప్స్ అయిన చిల్లీ మరియు వెజిటేబుల్స్ పంటలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. సో ఈ యొక్క కూరగాయలకి ప్రస్తుతం ఈ యొక్క 2 రోజుల్లో మనకి వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత మనకి ఈ యొక్క సాయిల్ మాయిశ్చర్స్ ఎండ రాగానే మనకి ఎక్కువగా ఈ యొక్క పందిర్లు కూరగాయల పందిర్లు కావచ్చు అగ్రికల్చర్ క్రాప్స్ ఏదైనా కూడా వర్షం తగ్గి 2 రోజులు ఎండ కాసిన తర్వాత ఇంకా ఎల్లోయింగ్ అయిపోయి మొక్కలు ఇంకా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది, పసుపచ్చగా మారుతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క నివేదికలు పంపించడం జరిగింది. నా పేరు ఎర్రాకుల ఆంజనేయులు, గుడిపాడు గ్రామం, కోర్సుపాడు మండలం, బాపట్ల జిల్లా. నేను 2.5 ఎకరం పందిరేసాను. కూరగాయలు వేస్తే ఆల్రెడీ 1 లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టాను. సరిగా పంట చేతికి వచ్చే టయానికి ఒక 2-3 కోతలు కోసాను. ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే లక్షల్లో నష్టపోయాను. ప్రజెంట్ పందిరి మొత్తం శుభ్రంగా ఎండిపోయింది. 15-20 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా శుభ్రంగా ఆకు కానీ మొత్తం రాలిపోయి దొండ పందిరి కూడా శుభ్రంగా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ వర్షం వల్ల బాగా నష్టపోయాను నేను. ఈ ప్రజెంట్ ఈ పందిరి ఒకసారి చూడండి, వర్షం వల్ల మొత్తం ఎండిపోయింది, ఆకులు కూడా శుభ్రంగా రాలిపోయినాయి. గాలికి చాలా నష్టపోయాను. గవర్నమెంట్ నా యందు దయ ఉంచి ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. కొంచెం ఇటు వచ్చి ఇది 700 తీసుకో. దీనిలోనే ఉంటాయి మొత్తం తీసుకొచ్చే వాడి ఇటుంది చక్కగా గాలి దించుకోలే, దానివల్ల సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి పంగులూరు మండలం భగవాన్ రాజుపాలెంకు చెందిన రావిపాటి రామాంజనేయులు పద్మావతి దంపతులు గురువారం 1,10,116 రూపాయలు విరాళాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్కు అందజేశారు. ఈ సందర్భంగా వీరికి అర్చకులు తీర్థప్రసాదం స్వామివారి చిత్రపటం అందజేశారు. మొంతా తుఫాన్ దాటికి అద్దంకి మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు నదులు పొంగి పొర్లుతున్నాయి. గురువారం మోదేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిరకలేరు వాగు వరద ఉధృతికి రోడ్డు కోతకు గురై బ్రిడ్జితో సహా కొట్టుకుపోయింది. దీంతో మోదేపల్లి పేరాపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నీటి ఉధృతి తగ్గితే కానీ రాకపోకలు కొనసాగనున్నాయని, ప్రస్తుతం ఈ రోడ్డు మార్గంలో ఎవరూ రావద్దని
అద్దంకిలోని కలవపూర్ రోడ్లో వైఎస్ఆర్ అపార్ట్మెంట్ వద్ద బట్టి కొట్టు ఏర్పాటు చేసుకుని ఉన్న గురవమ్మ అనే మహిళ వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాటలు కలిపి కత్తి చూపించి దాడి చేసి మెడలో ఉన్న బంగారపు గొలుసు దొంగిలించే ప్రయత్నం చేయగా దారిన వెళ్లేవారు చూసి కేకలు వేయడంతో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా అద్దంకి పట్టణంలో 1000 స్తంభాల దేవాలయంలో మహిళా భక్తులు దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. అనంతరము నగరేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఓకే వచ్చే రోజునటువంటి రోజుని కోటి సోమవారంగా పేర్కొన్నారు. అందులో ఈ రోజు ఈ సంవత్సరం మనకి ఈ శుక్రవారం రోజున కోటి సోమవారం వచ్చింది. కావున దీన్ని ప్రస్తుతం కూడా స్వామివారి దీపారాధన దర్శనము అదే స్థానం చాలా విశేషమైనది కాబట్టి దాన్ని కోరుతున్నాం. అలాగే 3వ తారీఖు 2వ సోమవారం అలాగే 5వ తారీఖు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.